హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ విశ్వంలో ప్రేమ అంటే తెలిసిన ఒకే ఒక్క స్త్రీమూర్తి రాధ. రాధాకృష్ణులు యమునా తీరంలో విహరించని చోటు లేదు. ఒకరి సాన్నిధ్యంలో ఒకరు కరిగిపోతూ ఊసులాడుకోని పొదరిల్లు లేదు. ఒకరి కళ్లలోకి ఒకరు చూస్తూ ప్రపంచాన్ని మరువని రోజులేదు. బృందావనం వారి ప్రేమకు మూగసాక్షిగా మిగిలింది. ప్రకృతి వారి ప్రేమకు పరవశించింది. వారి పాదాల స్పర్శకు పచ్చిక పులకరించేది. యమునానది పరవళ్లు తొక్కేది. అక్కడ నిత్యమూ వసంత ఋతువే. నిత్యమూ కోకిలల గానాలు అక్కడ ప్రతిధ్వనించేవి. అక్కడ చెట్లు ఎప్పుడూ చిగురిస్తూనే ఉండేవి. మధుర సువాసనలు ఆ ప్రాంతాన్ని ఆవరించి ఉండేవి. నెమళ్ళు ఆనందనాట్యం చేస్తూనే ఉండేవి. భూమిమీద స్వర్గం దిగి వచ్చినట్లు ఉండేది. దేవతలు ఎల్లప్పుడూ వారి సూక్ష్మరూపాలలో అక్కడ కొలువై రాసలీలను వీక్షిస్తూ ఉండేవారు. అదొక ఆనందధామం. అదొక అంతులేని నిత్యోత్సవం. కాని ఎంత గొప్ప ఆనందమైనా ఒకనాటికి సమాప్తం కాక తప్పదు కదా. అలాగే ఒకనాడు బృందావనలీల అయిపోయింది. కృష్ణుడు లోకంలో చెయ్యవలసిన పనులు చాలా మిగిలి ఉన్నాయి. వాటిని పూర్తి చెయ్యడం కోసం ఆయన అక్రూరునితో కలిసి బయలుదేరాడు. ఆ పోవడం మళ్లీ గోకులానికి రానేలేదు. మహారాజు అయ్యాడు. రాజ్యాలు నడిపాడు. యుద్ధాలు చేశాడు, చేయించాడు. జీవితమంతా ఎన్నెన్నో పనులలో తలమునకలుగా ఉన్నాడు. 8 మంది రాజకుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. రాజభవనాలలో నివసించాడు. విలాస జీవితం గడిపాడు. తన చిన్ననాటి ప్రేయసి రాధను మరచిపోయాడా? బృందావన గోపికల అమాయకమైన, నిష్కల్మషమైన ప్రేమను విస్మరించాడా? మహారాజు అయిన తర్వాత విలాసినుల వగలకు లోబడి పల్లెపడుచుల స్వచ్ఛమైన ప్రేమకు దూరమయ్యాడా? మనకు తెలియదు. ఆయన అంతరంగం ఆయనకే తెలియాలి. అగాధమైన ఆయన అంతరంగాన్ని ఎవరు శోధించగలరు? మాయా మానుష విగ్రహుని మనసు లోతుపాతులను ఎవరు గ్రహించగలరు? కాని అమాయకులైన గోపికలు కృష్ణుని మరువలేదు. ఆయన ప్రేమే వారిని నడిపించింది. ఆయన ధ్యానమే వారికి ఊపిరైంది. వారి నాయిక రాధ కృష్ణుని అసలే మరువలేదు. ఆమె జీవితమంతా కృష్ణుని కోసం ఎదురుచూచింది. కృష్ణ ప్రేమలో నిరంతరం రగిలిపోయింది. మౌనవేదనలో తన జీవితాన్నే విరహాగ్నిలో వ్రేల్చింది. నిరంతర ధ్యాననిమగ్నతలో, ప్రేమవిహ్వలతలో తపించింది. ఆ తపనే మహాతపస్సైంది. ఆ నిరంతర తపోఫలంగా లోకమంతా ఆమెకు కృష్ణస్వరూపంగా దర్శనమిచ్చింది. నెమలిపించం రంగు ఆమెకు తన ప్రియతముని గుర్తుకు తెచ్చింది. నెమలిని దగ్గరకు తీసుకుని దాని మెడను ముద్దాడింది. నీలమేఘం ఆమెకు కృష్ణుని దర్శనాన్ని ఇచ్చింది. తనను తాను మరచి ఆ మేఘం వెంట ఆమె పరిగెత్తింది. నీలాకాశం ఆమెకు శ్యామసుందరుని ఎదురుగా నిలిపింది. చేతులు చాచి ఆకాశాన్ని ఆమె కౌగిలించుకుంది. ప్రకృతిలో ప్రియతముని చూస్తూ మౌనంగా కన్నీరు కార్చింది. లోకులకు రాధ పిచ్చిదానిగా తోచింది. ఆమె చేష్టలు పిచ్చి చేష్టలుగా వారికి తోచాయి. కాని ఆమెకు ఏదీ పట్టదు. దేహభ్రాంతే లేని ఆమెకు లోకభ్రాంతి మాత్రం ఎక్కడిది? లోకులను చూచి ఆమె నవ్వింది. లోకులే ఆమెకు పిచ్చివారిలా తోచారు. ఇంద్రియమోహాలలో పడి ప్రేమమూర్తి అయిన భగవంతునికి దూరం అవుతున్న వారిని చూచి ఆమె పిచ్చిదానిలా నవ్వింది. నిరంతరం ఆమెకు కన్నీళ్లు ధారలు కట్టేవి. సజలనేత్రాలతో ఆమె ఎప్పుడూ పొంగి పొర్లుతున్న పవిత్ర గంగానదిలా తోచేది. విరహవేదనతో ఆమెకు ఒళ్ళు మంటలు పుట్టేది. ఆ వేడికి ఆమెను తాకిన చెలికత్తెల దేహాలు కాగిపోయేవి. ఆమె చెట్టు కింద కూచుంటే ఆ చెట్టు ఆకులు మాడిపోయేవి. ఆమె కూచున్న నేల కాలి నల్లగా అయ్యేది. అంతటి విరహతాపం ఆమెలో తీవ్రయోగాగ్నిని సృష్టించింది. నీళ్లతో కలిపి ఆమెకు అద్దిన చందనం వెంటనే ఎండిపోయి పొడిపొడిగా రాలిపోయేది. నిరంతరమూ ప్రపంచాన్ని మరచి ఆమె కృష్ణధ్యానంలో తన్మయురాలయ్యేది. తన శరీర స్పృహ ఎప్పుడో కాని ఆమెకు ఉండేది కాదు. మహత్తరమైన సమాధిస్థితులు ఆమెకు సునాయాసంగా కలిగేవి. దివ్యమైన సువర్ణకాంతి ఆమె దేహం నుండి వెలువడి చుట్టుపక్కల ఆవరించేది. దివ్య సుగంధపరిమళాలు ఆమెను ఆవరించి ఉండేవి. ఆమె ముఖంలోని దేవతాకలను చూచినవారు సంభ్రమానికి గురయ్యేవారు. అప్రయత్నంగా చేతులెత్తి నమస్కరించేవారు. ఈ విధమైన నిరంతర ధ్యానంతో రాధ తానే కృష్ణునిగా మారింది. తన వ్యక్తిత్వం కరిగిపోయింది. తాను రాధను అన్న విషయానికి పూర్తిగా మరచింది. తానే కృష్ణుణ్ణి అన్న అనుభవాన్ని పొందింది. ఇదిలా ఉండగా ఒకరోజున ద్వారకలో అష్టభార్యలకు కృష్ణుని జాడ కనిపించలేదు. ఉన్నట్టుండి ఆయన మాయమై ఎక్కడికి పోయాడో తెలియడం లేదు. అంతటా వెదికారు. ఎక్కడా ఆయన కనిపించడు. వారికి తామే కృష్ణుని అంతరంగ సకులమని గర్వం ఉండేది. తాము ఇంతగా ప్రేమించే కృష్ణుడు తమను వదిలి ఎక్కడికి పోయాడా అని వారికి అనుమానమూ భయమూ కోపమూ కలిగాయి. అప్పుడు వారి బాధను చూడలేక
మహోన్నత భక్తుడైన నారద మహర్షి కరుణతో వారికి దర్శనమిచ్చే బృందావనం వెళ్లి చూడమని సలహా చెప్పాడు. ఆయన సూచన మేరకు అక్కడకు వెళ్లిన వారికి ఒక మనోహరమైన దృశ్యం కనిపించింది. పున్నమి వెన్నెలలో, చల్లని యమునా తీరంలో, మనోహరమైన పూలపొదరిండ్ల మధ్యన పుష్పసుగంధభరిత మనోహరనికుంజ మధ్యంలో తన సకుల మధ్యన రాధాసమేతుడై మృదుమధుర మురళీనాదాన్ని వెదజల్లుతూ తేజోమూర్తిగా వెలుగుతున్న కృష్ణుడు దర్శనమిచ్చాడు. ఆ ప్రదేశమంతా ఆనంద ప్రవాహం ముంచెత్తుతూ ఉన్నది. అక్కడ చెట్లు ఆకులు పూలు అన్నీ ఏదో కాంతితో మెరిసిపోతున్నాయి. గోపికలు, రాధ, కృష్ణుడు అప్పటివరకు వారికి తెలిసిన దేహధారులైన మనుషులలాగా కనిపించడం లేదు. దేవతా స్వరూపాల వలె వెలుగుతూ ఉన్నారు. ఆ మహత్తర దివ్యదర్శనాన్ని చూచి నోట మాటరాక అప్రతిభులైన వారిని చూచి చిరునవ్వు చిందిస్తూ నల్లనయ్య ఇలా అన్నాడు. ప్రియతములారా, మీరందరూ నన్ను ప్రేమించారు, నిజమే. కాని ప్రేమలోని ఆనందాన్ని కోరి నన్ను మీరందరూ ప్రేమించారు. నాకోసం నన్ను మీరు ప్రేమించలేదు. నా సాన్నిధ్యంలో ఆనందం కోసం మీరు నన్ను కోరుకున్నారు. మీకు నేను ముఖ్యమే, కాదనను. కాని అంతకంటే మీ ఆనందమే మీకు ముఖ్యం. రాధ అలాకాక నన్నుగా ప్రేమించింది. తన ఆనందం కోసం నన్ను ప్రేమించలేదు. నా సంతోషాన్ని నిత్యమూ ఆశించింది. దానికోసం తన వ్యక్తిత్వాన్ని నాకు సమర్పించి తానొక శూన్యంగా మిగిలింది. తానే అదృశ్యమై తన ఆత్మను నాకు పూర్ణంగా అర్పించింది. తానే నేనుగా మారింది. అందుకే ఆమె ప్రేమ మీ అందరి ప్రేమ కంటే అత్యున్నతమైనది. నేను ఆమె దాసుడను. ఇటువంటి ప్రేమను మీరు కలిగి ఉన్నప్పుడు మాత్రమే నేను మీవాడిని అవుతాను. నేను రాధను వదలి రాలేను. ఆమె ప్రేమకు నేను బందీని. కనుక మీకు నేను కావాలంటే రాధను ప్రార్థించండి. ఆమె ఒప్పుకుంటే నేను మీతో వస్తాను. లేకపోతే రాలేను. మీరందరూ నా భార్యలు మాత్రమే కాని రాధిక నాకు అత్యంత ప్రియతమురాలు. ఆమె నా ప్రేయసి. నా హృదయంలో ఆమె స్థానం చాలా ఉన్నతమైనది. అందరూ ఆయన మాటలు విన్నారు. రాధ పొందిన ప్రేమను అందుకోవాలంటే, రాధ చేరుకున్న స్థితిని పొందాలంటే ఈ జన్మలో తమవల్ల కాదని వారికి అర్థమైంది. అప్పుడు వారంతా ప్రేమమై రాధకు ప్రణమిల్లి, ఓ మనోజ్ఞ, అద్భుతమైన నీ ప్రేమతో భగవంతుడినే నీ ప్రేమికునిగా చేసుకున్నావు. ఎవరికోసం లోకం అంతా పరితపిస్తున్నదో ఆ దేవదేవుడు నిన్ను వదలి ఎటూ పోలేనంటున్నాడు. భార్యలమైన మాతో రానంటున్నాడు. రాజభవనాలను, అప్సరసల వంటి భార్యలను వదలి ఈ నదీతీరంలో ఈ చెట్ల మధ్యన నీతోనే ఉంటానని అంటున్నాడు. నీ ప్రేమ ఎంత గొప్పది! కనీసం దానిలో ఒక్క కణం మాకు దక్కితే చాలుకదా మా జన్మలు ధన్యములు అవడానికి. తల్లి, నీ స్థాయిని మేము ఎన్నటికీ అందుకోలేము. దయుంచి కృష్ణుని మాతో పంపించు అని ప్రార్థించారు. దానికి రాధాదేవి చిరునవ్వుతో, సరే అలాగే కానివ్వండి. కృష్ణుని మీరు తీసుకువెళ్ళండి. అతను మీతో తప్పక వస్తాడు. కాని అతను ఇక్కడ కూడా ఉంటాడు. అంతేకాదు ఎప్పటికీ ఇక్కడే ఉంటాడు. నాలోనే నిత్యమూ నివసిస్తాడు. యోగేశ్వరుడు సర్వేశ్వరుడు అయిన కృష్ణునికి అది అసాధ్యం కాదు. ఎందుకంటే నిజానికి కృష్ణుడు నన్ను వదలి ఉండలేడు. నేను అతన్ని వదలి ఉండలేను. అతను నేను వేర్వేరు కాదు. మేమిద్దరమూ ఒక్కరమే. కాని లోకలీల కోసం మీతో వస్తాడు. ఇది మీకు అర్థంకాని దివ్యలీల. మహామహులైన యోగులకు కూడా ప్రేమ యొక్క రుచి తెలియనిదే ఈ లీల అర్థం కాదు అని కృష్ణుని వైపు చూచి మనోహరమైన చిరునవ్వు నవ్వింది. అప్పుడు కృష్ణుడు మారు మాట్లాడకుండా వారితో కలిసి ద్వారకకు పయనమయ్యాడు. వారందరూ కలిసి కనుచూపు మేరకు వెళ్లి వెనుకకు తిరిగి చూడగా, అంతకుముందు వారు చూచిన రీతిలోనే మళ్లీ గోపికలు రాధతో కృష్ణుడు వారికి యమునాతీరంలో యథావిధిగా రాసలీలలో దర్శనం ఇచ్చాడు. పక్కకు తిరిగి చూడగా కృష్ణుడు నవ్వుతూ మళ్లీ వారితోనే ఉన్నాడు. అప్పుడు వారికి సత్యమేమిటో అర్థమవుతుంది. బృందావన రాసలీల నిత్యమూ సాగుతూనే ఉంటుంది. అక్కడ మహత్తరమైన ప్రేమ ప్రవాహం నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది. లోకవాసనలు అందుకోలేని స్వచ్ఛమైన ప్రేమమూర్తులుగా రాధాకృష్ణులు అక్కడ ఎప్పుడూ విరాజిల్లుతూనే ఉంటారు. రాసలీల ఆ దివ్యభూమిలో నిత్యమూ జరుగుతూనే ఉంటుంది. ఇది ఇప్పటికీ ఉంది. చూడగలిగిన వారికి కనిపిస్తుంది. ఆస్వాదించే శక్తి ఉంటే అందుబాటులోకి వస్తుంది. నిజానికి కృష్ణుడు బృందావనాన్ని వదిలి ఎక్కడికీ పోలేదు. అతని ఛాయ మాత్రమే గోపికలను వదిలి వెళ్లి లోకలీలను నడిపింది. ప్రేమమూర్తి అయిన కృష్ణుడు వారిని వదిలి ఎక్కడికి పోగలడు? అతను వారి ప్రేమకు కట్టుబడ్డాడు. నిత్యమూ రాసలీలలో అతను అక్కడే ఉంటాడు. వారి ప్రేమ కాలానికి అతీతంగా అలా వెలుగుతూనే ఉంటుంది. అట్టి ప్రేమను పొందగలిగిన జీవితాలే నిజమైన జీవితాలు. ఆ ప్రేమ లేసమాత్రం తాకిన హృదయాలే ధన్యములు. రాధానుగ్రహం అనే ప్రేమసముద్రంలో ఒక బిందువు తాగితే చాలు మనిషి దేవతగా మారుతాడు. అతని వంశం మొత్తం ధన్యం అవుతుంది.
అతని పూర్వీకులు అందరూ ఉత్తమగతిని పొందుతారు. మహోన్నతమైన ప్రేమతత్వంలో తనను తానే మరచి దివ్యప్రేమలో ఓలలాడుతూ అతడు ఉండిపోతాడు. యోగులకు తపస్వులకు అందని మహత్తర దివ్యభూమిక అతనికి అందుతుంది. అతను పిలిస్తే భగవంతుడు పలుకుతాడు, ఎదురుగా కనిపిస్తాడు, మాట్లాడతాడు. ఆ మహత్తరమైన ప్రేమ ముందు లోకం తుచ్చంగా కనిపించదు. ఈ ప్రేమ ముందు స్వార్థపూరిత జీవితాలు అల్పాతి అల్పములుగా అనిపించవు. అటువంటి ప్రేమను పొందని ఈ జన్మలెందుకు? క్రిమికీటకాలుగా బతికి చివరికి మట్టిలో కలిసే ఈ జీవితాలెందుకు? ప్రేమను ఆస్వాదించని మనిషి జన్మ ఎందుకు? నిత్యానందసీమలో ప్రియతముని మోమును వీక్షిస్తూ కాలాన్ని మరచి కరిగిపోని ఈ భ్రాంతిమయ బానిస బ్రతుకులెందుకు? తనను మరచి తన ప్రియతముని ధ్యానంలో కరిగిపోవడమే రాధాతత్వం. తన వ్యక్తిత్వాన్ని కరిగించి తాను తన ప్రియునిగా మారడమే రాధాతత్వం. తన ఆనందాన్ని కాక ప్రియుని ఆనందాన్ని ఆశించడమే రాధాతత్వం. సంపూర్ణ ఆత్మార్పణే ఈ సాధనారహస్యం. ఆ మహోన్నత అర్పణలోనే దైవాన్ని కదిలించగల కరిగించగల మహత్తరమైన శక్తి ఉన్నది. ఆ ప్రేమకే దైవం కట్టుబడుతుంది. దీనికి తక్కువైన ఇతరములైన ఏ సాధనలకు దేవదేవుడు లొంగడు. అందుకే రాధాతత్వం సర్వోత్తమం, రసరమ్యం, మహత్తర ప్రేమనిలయ రాధ. దేవదేవుడైన కృష్ణుడు ఆమె హృదయంలో నిత్యమూ వెలుగుతూ ఉంటాడు. అందుకే సమస్త దేవతలు రాధానుగ్రహం కోసం తపిస్తూ ఆమెను ప్రార్థిస్తూ ఉంటారు. ఆమె అనుగ్రహం లేనిదే ఎంతటి వారైనా ప్రేమమూర్తి అయిన కృష్ణ దర్శనం పొందలేరు. ప్రేమను అందుకోలేని వారు జీవన సాఫల్యతను పొందలేరు. దానికి రాధానుగ్రహం తప్పనిసరి. ఎందుకంటే ఒక్క రాధ మాత్రమే తన సంపూర్ణ ఆత్మార్పణతో కృష్ణుని చేరుకోగలదు. దైవాన్ని చేరడానికి ఇది తప్ప వేరే దారి లేదు. శ్రీరామకృష్ణులకు కూడా మొదటగా రాధాదేవి దర్శనం అయిన తర్వాతనే కృష్ణదర్శనం కలిగింది. రాధాదేవి ఆయన ఎదుట ప్రత్యక్షమై ఆయన శరీరంలో లీనమైంది. తత్ఫలితంగా రాధాదేవి పొందిన ప్రేమసమాధిని ఆయన రుచి చూడగలిగారు. ఆ తర్వాతనే ఆయనకు కృష్ణ సాక్షాత్కారం కలిగింది. ఆ కృష్ణుడు కూడా ఆయనలోనే లీనమయ్యాడు. ఆ విధంగా రాధాకృష్ణులు ఆయనలోనే ఉన్నారు. అందుకే ఆయన ముఖం ఎప్పుడూ అంత ఆనందంతో వెలుగుతూ ఉండేది. రాధానుగ్రహమే కృష్ణదర్శనానికి దారి. రాధాదేవి పొందిన స్థితిని పొందనిదే కృష్ణుడు కనికరించడు, కనిపించడు. రాధాదేవి కరుణించే అనుజ్ఞ ఇస్తేనే ఆయన మనకు కనిపిస్తాడు. రాధాదేవిని దాటుకునే మనం కృష్ణుని చేరుకోవలసి ఉంటుంది. అంటే ప్రేమోన్మత్త పూరితమైన ఆత్మార్పణమే కృష్ణ దర్శనానికి దారి. ఆ స్థితే రాధ. ఇదే రాధా ప్రేమతత్వం.